హాయ్! హలో! నమస్తే అందరికీ. ఇవాళ మేము రాఖీ వీడియో పెడుతున్నాం. ఎందుకని మీకు అందరికీ డౌట్ ఉండొచ్చు. నేను క్లియర్ చేస్తాను. సో, మా పిన్ని వాళ్ళకి రేపు రాఖీ అనంగా సడెన్‌గా సృష్టి వచ్చింది. సో, అందుకోసమే వాళ్ళు ఆ రోజు సెలబ్రేట్ చేసుకోలేదు. సో, సృష్టి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము రాఖీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దక్షకి స్వీట్ అంటే ఇష్టం. కాకపోతే స్వీట్ ఎక్కువ తిన్నాడనుకోండి దగ్గొచ్చేస్తది నెక్స్ట్ డే. అందుకోసం బయట నుంచి తేకుండా ఇంట్లోనే కొంచెం చక్కెర తక్కువేసి ఇంట్లోనే కీర్ చేశాను. My babaka keep it all sweet. చూడండి మా దక్ష బాబు ఎట్లా పెడతాడు చెయ్యి. ఒక చెయ్యి దగ్గర పెట్టుకుంటే ఇంకో చెయ్యి మాత్రం దూరం పెడుతున్నాను. ఎందుకంటే రింగ్ ఇంకా బ్రాస్లెట్ పెట్టిర్రు. దాన్ని చూసుకోవాలి నేను జాగ్రత్తగా అని చెయ్యి అట్లనే పెట్టి ఉంటుండు. వానికి రింగ్ అంటే చాలా ఇష్టము. ఎక్కువ టైట్ కట్టాలా ఊసిపోతుందా మళ్ళీ? ఊచిపోతే ఓకే కన్నయ్య. ఓకే నీకే కృష్ణ ఉంది రాఖీ. రాఖీ పండుగ కన్నా ముందే నాతోని దక్ష షేర్ చేసుకుండు. నాకు రింగ్ పెడతలేదు మమ్మీ, అది గోల్డ్ రింగ్ అంట, నేను పెట్టుకోవద్దంట, ఓన్లీ అకేషన్కే పెట్టుకోవాలంట, నాకు రింగ్ కావాలని ఎంటబడ్డాడు. సరే నాకు ఇక ఐడియా వచ్చింది, ఎలాగో రాఖీ వస్తుంది కదా, సో వీనికి వెండి రింగ్ అయితే డైలీ పెట్టుకోవచ్చు, వాడు సాటిస్ఫైడ్ నేను కూడా సాటిస్ఫైడ్ అన్నట్టు దక్షని తీసుకొని మరి నేను అక్కయ్య షాప్కి వెళ్ళి వాడి ఫేవరెట్ కలర్ ఏంటో చూసి అక్కడ ఉన్న సైజెస్లలో సెలెక్ట్ చేసి మరి వానికి తీసుకున్నాము. వాడైతే ఫుల్ హ్యాపీ. మా పెద్ద మనిషి మాకు బొట్టు పెట్టి మరీ ఇస్తాడంట. బొట్టు పెట్టరా అంటేనేమో కావాల్సుకొని సతాయిస్తుండు ఇద్దరిని. బొట్టు పెట్టంటే మిడిల్లో పెట్టకుండా పైకి పెడుతుండు. ఎట్లా వంగి మరి కిందికి పెట్టిండు. ఇక పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎవరైనా టెంపుల్లో కానీ ఇంట్లోనైనా కానీ ఎవరి దగ్గరనైతే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళ పాదాలు ముట్టుకోకూడదు. మరి ఎట్లా మొక్కాలి అంటారా? మన పాదం ఉన్న ఏరియా కింద ల్యాండ్ని టచ్ చేసి అయినా మొక్కాలి, లేకపోతే మన ఫూట్ కంటే పైన అంటే మన కాల్ని ముట్టుకోవాలి కానీ కింద పాదాన్ని ముట్టుకోకూడదు. సో పాదాన్ని ముట్టుకోకుండా పాదాన్ని ప్లేస్లో ఉన్న ఏరియాని కానీ లేకపోతే లెగ్ని కానీ టచ్ చేసి మనం బ్లెస్సింగ్స్ తీసుకోవాలంట. మేఘన అండ్ లాస్య ఇప్పుడు మాకు రాఖీ కట్టడానికి అయితే ఇంటికి వచ్చేసారు. ఈడ కూడా మా దక్షబాబు కూర్చుంటాడు, ఎందుకంటే ఇక్కడైనా అక్కడైనా ఓన్లీ వన్ సన్ కాబట్టి హీ జాయిన్స్.
అందరికీ కట్టి దక్షకి రాఖీ కట్టకపోతే ఎట్లా అని మేఘన దక్ష కూడా రాఖీ కడుతుంటే, అది ఎందుకు కడుతున్నావు, లాస్యక్క కట్టిన రాఖీ నాకు ఊసిపోయింది అది కట్టు అని కొంచెం గుస్సా అయిందనమాట. ఎంబడే మమ్మీ కంట్రోల్ చేసేసింది దక్ష బాబుని. పిన్ని వాళ్ళ ఇంటికైనా మా ఇంటికైనా కానీ దక్ష బాబు ఒక్కడే కొడుకు. సో ఇక్కడ కూడా దక్షతోనే పెట్టించినాం అన్ని. ఇందాక కాలు ఇలా మొక్కొద్దు అలా మొక్కాలి అని చెప్పినందుకు ఇప్పుడు వీళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చినాక కాలు కరెక్ట్గా మొక్కిండు మా దక్ష బాబు. పిన్నికి మా మమ్మీకి కూడా మా దక్ష బాబాయ్ పెడతా అన్నాడు. సరే అని పెట్టమని చెప్పినాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్. బాయ్.